ఇంకొక ఎండ్రకాయ రోడ్డు మీద నడుస్తున్నాయి, రెడీగా ఉంది చూడండి ఎట్టుందో. సో దీన్ని కూడా వెనక నుంచి అయితే పట్టేయాలన్నమాట. అడిసినప్పటికీ మనం ఏం చేయలేం, పట్టేసుకోవడం దీన్ని. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీరు వస్తాయి. తీరా అసలు ఎంత గట్టిగా ఉంది చూడండి, పట్టేసుకుంటుంది అసలు. ఇదైతే ఒకటి గుచ్చేస్తా ఉన్నాను, ఇంకోటైతే పట్టేసాం. సో మనం అయితే పైకి వెళ్ళి ఈ లోపలైతే వేద్దాము. చూడండి ఎంత ఉందో. సర్లేదండి లోపల దగ్గర ఉందో. సో 2 ఎండ్రకాయలు లోపల ఎండ్రకాయ, అదిగోండి లోపల ఇంకొక ఎండ్రకాయ ఉంది చూడండి, అదిగోండి దాని వెనకాల దాముకొని ఉంది. ఇది దాని ఫ్రెండ్ అనమాట. 1 2 3 లోపలైతే వేసేస్తున్నాను, కలిసేటట్టుంది ఇది. ఇదైతే చాలా ఫాస్ట్గా అయితే ఉంది. ఇదిగోండి పట్టుకొని కరవడానికి అయితే రెడీగా ఉంది. సో ఆ రెండింటిని అయితే మనం ఈ వీడియో ఎండింగ్లో కూర అయితే వండుతాము, వండుకుంటున్నాం. అయితే ఎండ్రకాయ 8 ఎండ్రకాయ చూడండి. అదండి చాలా పెద్దది ఇది, దీనికి కూడా 2 అయితే ఉన్నాయి రెడీగా. ఇంకోటి మొత్తం 3. మనమైతే ఈరోజు బ్రేక్ వచ్చేసినాయి. నువ్వు మనిషి లేకపోతే మాట రోగాన్ని రా నువ్వు. దీన్ని పట్టుకుంటున్నప్పుడు పుచ్చుకుంటున్నాయి సైడ్, దీన్ని బాడీ అనమాట, అది పుచ్చుకునేటట్టుగా ఉంది బాడీ కూడా. సో దీని కింద అయితే ఇంకా ఇది 3వది, 2 ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి చూద్దాం. రోడ్డు మీద తిరుగుతున్నాయి, చాలా గట్టిగా అన్నా చూడన్నా అసలు. ఎక్కడెక్కడ ఇద్దండి దానికొని 2, ఇది 3 అనమాట మొత్తం. అయితే చెప్పనే మొత్తం 3. రాజేపాలెం బీచ్ దగ్గరికి అయితే వస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ తిరిగితే చాలు మనకి. ఇదిగోండి ఇంకొకటి ఉంది చూడండి, క్రాబ్. సో దీన్ని ఎట్టైనా పట్టాలి. ఇప్పుడు మొత్తం మనకి 4 5 అవుతాయి అప్పుడు. సో 4 అవుతాయి, 4వ క్రాబ్. సో దీన్ని అయితే మనం చాలా ఫాస్ట్ ఉంది, చెప్పుతోటి అణచేద్దాం కిందకి. చాలా గట్టిగా ఉంది. ఎట్లా పట్టుకోవటం రాశారన్నారా అండి. మొత్తం 4 పట్టాం మనం మొత్తము. చూడండి ఎట్టున్నాయో. ఈ బీచ్ దగ్గరలో ఈ టైంలో ఇలా తిరిగితే లాగుంది ఇట్లా. అన్నా ఇది తినచ్చా? తెల్లంటారు ఏం కాదా? ఏం కాదు, తినచ్చు. ఎందుకు రోడ్లు మీద తిరుగుతున్నాయి? అదే నైట్ పూట వస్తాయి, ఇట్టే ఉంటాయి గుంటలో. చేసుకొని వండుకొని తినచ్చుగా? తినచ్చు, ఎప్పుడు కూడా వేసుకోవచ్చు. రైట్ రైట్ ఏం కాదు, తినచ్చు అంట రోడ్ల మీద. రైట్ రైట్. అంటే ఎండ్రకాయలు మామూలుగా దొరకవు చేతికి. సో ఏంటంటే రోడ్డు మీద నడుస్తా పోతానే మనకి ఈజీగా దొరికేస్తాయి. ఒకవేళ తినొచ్చా లేదని అందుకని అంటే అడిగాను, అంత మించాను లేదు. సో ఇప్పుడైతే కింద 3 ఉన్నాయి, ఇది ఒకటి 4 ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు అవి కూడా వేసేద్దాం మొత్తం. సో ఇవ్వండి, ఎక్కేసింది అది. సో పైకి వచ్చేసింది అది. మొత్తం 4 ఉన్నాయి. వాటిని పట్టాలి మనం ఇంటికి వెళ్ళి, అదే టాస్క్. అసలు ఎడబట్టి పార్టీ అదేమో లోపలంతా కూడా చాలా కోపంగా ఉన్నాయి, లోపలేసి బంధిస్తారని అన్నని. సో ఇంటికి వెళ్ళి చూద్దాం అయ్యి, లేకపోతే మనకేమైనా అగ్గిపెట్టి దొరికితే ఇక్కడైనా ఏదైనా చేద్దాం, ఫైర్ వేసి క్యాంప్ ఫైర్ లాగా కాల్చుకొని తినేద్దాం. కడుపు పడుతుంది చేద్దాం మొట్టకి. సరే ఉండేనా వాచిపోయారంట, నైట్ వాచిపోయింది. పెద్దది ఒక్కొక్కటి కొట్టా ఉంటాడు రోజుకొకటి. రాగా సరే, ఇప్పుడు ఈ థమ్స్అప్ వల్ల షాప్ది మనకైతే ఇక్కడ మంచం ఉంది బయట. సో షాప్ ఉన్నది
షాప్ ఉంది వెనకాల, షాపు థమ్సప్ షాప్. ఎవర్రా మీరంతా? థమ్సప్ షాపే. ఆయన చెప్పాడు థమ్సప్ మంచం ఆయనే చెప్పాడు మనకి ఇక్కడికి వచ్చిన అంకుల్ థమ్సప్ ఫ్రాంచైజ్ అని. సో వాళ్ళ మంచం మీద అయితే కాసేపు కూర్చున్నాం. వెనకాల కనిపిస్తుంది కదా సముద్రం. మొదటిసారి మోస్ట్లీ సముద్రం చూస్తున్నాడు నైట్ లో వచ్చి. మామూలుగా అయితే భయం వాడికి. చూసానా ఆల్రెడీ అంటే వాడు చూసుంటాడు కానీ అదంతా పర్యాటకులు వెళ్తారు కదా అలాంటి ప్లేస్. ఇప్పుడు ఒక్కడిని మునిగిస్తాను ఇప్పుడు అక్కడ. సో చూసాడు, ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇప్పుడు తెలిసిపోయింది. మనతాను లేదు, చూద్దాం పండి లోపల చూస్తున్నాడు. మైకులు ఉన్నాయి వెనకాల. బండి దగ్గరికి వెళ్ళి సీట్లు లేకుండా పకోడా కొడతారు. ఇసుకలో పడుకోలేవురా, కొట్టేస్తారు వాళ్ళు వచ్చి పట్టపల్లి పైన పడరు అనుకో. వీడిని పండు పెట్టి ఇటు పైన పడుకుందాం. రేపు కట్టేస్తాను. ఓకేనా? కాచిపల్లి బీచ్. సో నిన్న కూడా వచ్చాను నేను ఇక్కడికి. ఇక్కడ ఒక 1 hour నేను నిన్న ఆ యొక్క స్నానం చేయడానికి. ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాను. తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చాను, ఎందుకంటే ఒక 3 days అలానే ఉంటుంది ఫుల్ మూడు, తర్వాత తగ్గుతూ వస్తుంది. సో ఈరోజే లాస్ట్. సో ఈ యొక్క నైట్ పూట బీచ్ తాటిచెట్లపల్లి బీచ్ ఈ విధంగా ఉంటుంది. ఆ బీచ్ వైపు చూడండి. అలాగే ఆ యొక్క మూన్ యొక్క ఫుల్ మూన్ కాంతి ఆ యొక్క వాటర్ మీద పడి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అది కూడా చూడండి. మధ్యలో మనకి దారిలో కొన్ని ఎండ్రకాయలు కూడా దొరుకుతాయి కదా, సో అన్నీ తీసుకొని వెళ్ళి వండుకొని తిని అది కూడా మీకు. సో అవి పట్టుకోవడానికి అయితే చాలా కష్టం ఉంది. వాటికి ఇంకా కాళ్ళు ఉంటాయి కదా, వేరే కాళ్ళు అవి అయితే గుచ్చేస్తున్నాయి. ఇదండి నాకైతే గుచ్చింది. ఇదండి వేరే కాళ్ళు అంటే వాటికి 2 కాళ్ళే పెద్ద అనమాట. అవి కట్ చేసేవి. సో మిగతా అన్ని నడిచేవి కదా, వాటితో కూడా గుచ్చుతున్నాయి అనమాట. సో ఆ విధంగా అవి కొంచెం కష్టంగానే ఉంది పట్టడానికి. సో అవి తినొచ్చంట, కొంచెం అటు ఇటు ట్రావెల్ చేస్తున్నాయి. దాంట్లో వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. నాకైతే అంత ఏం రావట్లేదు, అలాగే నార్మల్గానే ఉన్నాయి, దిగచ్చు. ఓకే అయిపోయింది. మనం ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వెళ్ళిపోదాం. మళ్ళీ దారిలో ఏమైనా ఎంటరకాయలు కనిపిస్తాయి, అన్ని పట్టుకొని సీట్ కింద వేసాం. మళ్ళీ అట్లా పట్టయితే చూద్దాం. లెట్స్ గో. నెక్స్ట్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడైతే ఇంక నుంచి ఆగను. నేచర్ గురించి కానీ ఏమున్నా సరే పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తుంటే నేను మరింత ఇన్ఫర్మేషన్ తోటి మీకు మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. బాయ్ బాయ్. సో ఎండ్రకాయలన్నీ కూడా సీట్ కింద ఉన్నాయి. రేపు అయితే చేస్తాను. ఈరోజైతే టైం అయితే 10 అయిపోయింది. సో అది అయితే సీట్ కింద ఉన్నాయి, డిక్కీ కింద. ఛార్జింగ్ కూడా అయిపోయింది. అవి చూడండి, వాటిని పట్టుకొని అయితే దాంట్లో వేసేస్తాను. రేపు వాటిల్ని కొంచెం అదే ఉడికించడం లేకపోతే వండి అది కూడా ఎలా ఉందో టేస్ట్ మీకు చెప్తాను. ఓకేనా? దాన్ని అక్కడే మామూలుగా అయితే నేను క్యాంప్ ఫైర్ లాగా వేసి అక్కడే సముద్రం దగ్గర వాటిని చేద్దాం అనుకున్నాను. సో టైం అయితే అయిపోయింది. మేమైతే దానికి వెళ్ళలేదు. జస్ట్ మనం నైట్ పూట సముద్రం ఆ ప్లేస్లు ఎలా ఉంటాయని చూడడానికి అయితే వెళ్ళాం. సో అయితే దొరికినాయి. అట్లన్నిటిని అయితే దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు పట్టుకోలేకున్నాడు. అవి వెళ్ళిపోతాయి గజ్జాల్లో. పట్టుకో సన్నకారు అది ఎక్కకుంటాయని పెద్ద అట్లా లేసింది. చెప్పి సన్నకాళ్ళు ఊడిపోతాయి.
రెండు పెద్దవి 2 చిన్నవి కదా. మూత పెట్టాలి. కాగితాలను పెట్టాలి. నెక్స్ట్ వీడియోలో ఎండ్రకాయలు చేసుకోవడానికి ఎటువంటి సదుపాయం లేనప్పుడు వాటిని పచ్చిగానే ఎలా తిని మన ప్రాణాలని కాపాడుకోవాలని నేను పచ్చిగా తిని చూపించాను. సో నెక్స్ట్ వీడియోని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ.